అంశం నిజమైతే రాజకీయాలకు ఇదే నా ఆఖరి రోజు అంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒక సవాల్ విసిరారు. ఏ అంశంపై ఆయన మాట్లాడారు అనే విషయంపై మనతో ఉన్నారు. అమర్ గారు, ఈరోజు చూడండి, ఎందుకు అంత సంచలన ప్రకటన చేయాల్సి వచ్చింది? ఏ అంశంపై మీరు ఇంత సీరియస్గా రియాక్ట్ అయ్యారు? గడిచినటువంటి నేను మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారి మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ కానీ, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కానీ లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాలను నా మీద చేస్తూ వారు పబ్బం గడుపుకునేటువంటి కార్యక్రమం చేశారు. సో రెండోది ఏంటంటే, నిన్న స్విట్జర్లాండ్లో జ్యూరిక్లో తెలుగు డయాస్పోరా మీటింగ్ అయినప్పుడు కూడా ఆ వేదిక మీద మనం ఏదో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను దావోస్ మీటింగ్కి ఎందుకు మీరు వెళ్ళట్లేదని చెప్పి మీడియా ఎవరు అడిగితే అక్కడ ఏదో చలిగా ఉంటుంది కాబట్టి వెళ్ళట్లేదు అన్నటువంటి మాట నేనేదో అన్నట్టుగా ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. సో వాళ్ళలాగా లేనిపోయినటువంటి ప్రచారాలు చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదా వారితో పనిచేసినటువంటి మాకు కానీ మాకు ఎప్పుడు అలవాటు లేవు. ఆ మార్కెటింగ్ పిచ్చి మాకు అంతకంటే లేదు. సో కాకపోతే ప్రపంచ వేదికల మీదకి వెళ్ళినప్పుడు రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి, రాష్ట్ర రిసోర్స్ వనరుల గురించి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసి పెట్టుబడులు రాబట్టేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప లేనిపోయినటువంటి రాజకీయ అంశాలన్నిటి కూడా మాట్లాడడం, లేనిపోయినటువంటి విషయాలను ఏదో ఏమంటారు తప్పుడు వార్తల్ని నిజంగా చూపించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కరెక్ట్ కాదు. రెండోది, ఆయన కేవలం తెలుగుదేశం పార్టీకి జాతీయ జనరల్ సెక్రటరీ కూడా, అంటే ఒక నేషనల్ పార్టీకి జనరల్ సెక్రటరీ, ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి. సో నీ తాలూకా విజిబిలిటీ కోసమో లేకపోతే నీ తాలూకా ప్రమోషన్ కోసమో వేరొకరిని నువ్వు కించపరిచేటువంటి మాటలు మాట్లాడడం అనేది సహజం కాదు. సహజంగా ఆ స్థాయిలో ఉన్నటువంటి వారు మాట్లాడినప్పుడు ప్రజలు కూడా నమ్మేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఒకవేళ నిజంగా అలాగా ఎక్కడన్నా నేను మాట్లాడినట్టుగా చూపిస్తే నేను రెడీ. ఒకవేళ నిజంగా అది మాట్లాడితే తప్పే, కానీ ఒకవేళ మాట్లాడినట్టు నువ్వు చూపిస్తే నేను రెడీ అని చెప్పాను. కానీ చూపించకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పాలి, నాకు క్షమాపణ చెప్పాలనేటువంటి కోరాం. సో అది నేను మాట్లాడలేదన్నటువంటిది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మీరు ఆ రోజు ఆ పత్రికా సమావేశంలో మీరు ఉన్నారు. ఆ రోజు కూడా మా మీద తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈరోజు ఆ పరిస్థితులు వచ్చి ఆ పరిస్థితులు డెఫినెట్గా దానికి స్పందించాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి మాట్లాడారు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన రీసెంట్గా ఎట్లా జరుగుతున్నట్టు మీరు యూట్యూబ్లో కావచ్చు లేకపోతే మీడియాలో చూశారు? ఏముంటుందండి, పరస్పర డప్పు కొట్టుకోవడం తప్ప ఎక్కడా కూడా వారు సాధించినటువంటిది కానీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి దావోస్ అంటే ఇప్పుడు కాదు, ఆయనకి ఎప్పటి నుంచో పిచ్చి. ఈ 2014 నుంచి 19 మధ్యలో కూడా దగ్గర 4-5 సార్లు వెళ్ళారు. వారు సాధించుకొచ్చింది ఏంటో తెలీదు. ఇది రెండోసారి వారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఇది రెండోసారి. ఇప్పుడు సాధించింది ఏంటో తెలీదు. కేవలం తన కొడుకు ఇద్దరు కూడా వారి బ్రాండ్ ఇమేజ్ని పెంచుకోవడానికో లేకపోతే అక్కడ ఏదో పబ్లిసిటీ చేసుకోవడానికో, ప్రజలకి అక్కడేదో జరిగిపోతుందని చెప్పి ఇక్కడ చూపించుకునేటువంటి ప్రయత్నంకే జరుగుతుంది తప్ప సహజంగా దావోస్ అనేటువంటిది ఒక పెద్ద నెట్వర్కింగ్ సెషన్. అది అంటే ప్రపంచ దేశాల నుంచి వివిధ సంస్థలన్నీ కూడా వస్తుంటాయి, లేదా వివిధ ప్రభుత్వాలు వస్తుంటాయి, మన దేశంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతుంటాయి. పెద్ద నెట్వర్కింగ్ సెషనే తప్ప వీరు చూపించినట్టుగా లేదా వీరు చెప్పినట్టుగా ఏదో బ్రహ్మాండం బదలైపోయినటువంటి కార్యక్రమాలు వీరు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ తప్పుడు ప్రచారాన్ని మానుకొని వాస్తవాలను ప్రజల ముందు పెట్టమని చెప్పి కోరుతా ఉన్నా. ఇది ఏదైతే చలి కారణంగా తాను దావోస్ వెళ్ళలేమని గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు సరికాదు, దీనికి నిజంగా రుజువు చేసినట్లయితే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఈరోజు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ లోకేష్కు సవాల్ విసిరిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.